సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరిని హత్య చేసిన తర్వాత నిందితుడైన 26 ఏళ్ల కానిస్టేబుల్ షరీఫ్ మోతే నుంచి సూర్యాపేటకు వెళ్లిపోయాడు. హత్య చేసిన అనంతరం ఏమాత్రం భయం లేకుండా బుధవారం యథావిధిగా తన విధులకు హాజరయ్యాడు. అంతేకాకుండా ఘటనా స్థలంలో మృతదేహాలను వెలికితీసే సమయంలోనూ అక్కడే విధుల్లో పాల్గొని తనకేం తెలియదన్నట్లుగా అత్యంత అమాయకంగా ప్రవర్తించాడు. స్థానికులు ఎవరైనా ఘటనా స్థలంలోకి వస్తే ఆధారాలు చెదిరిపోతాయంటూ అరిచి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో మంగళవారం జరిగినటువంటి భార్యాభర్తల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఆ ఇద్దరిని చంపేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మోదనే గ్రామంలో కూడా ఇద్దరి మృతదేహాలను భార్యాభర్తల మృతదేహాలను అయితే ఒక చోట పూడ్చినటువంటి హంతకుడు అక్కడ నుండి పరారైపోయినట్లు పోలీసులు అందరూ కూడా భావించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి అక్కడ అదైతే ఆ గుంతలు తవ్వడానికి మృతదేహాలను పూడ్చిపెట్టడానికి గుంతలు తవ్వడానికి వాడినటువంటి ఏదైతే గడ్డపార అదేవిధంగా పారాలు వంటి పరికరాలు ఏవైతే ఉంటాయో అవి పట్టుకొని అటువైపుగా వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్లను అయితే పోలీసులు దాన్ని పూర్తిగా కూడా వాళ్ళు సేకరించుకొని అందులో ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ ఎవరు అని చూసేసరికి అక్కడే స్థానికంగా ఉన్నటువంటి సుందరయ్య అనే ఒక కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్ని హుటాహుటిన తీసుకొని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ సూర్యాపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ లోతుగా కూడా విచారించగా ఆయన విస్తుపోయే నిజాలు బయట పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి షరీఫ్ అనే కానిస్టేబులే ఈ మర్డర్ చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా ఒక సినిమా కైండ్ ఆఫ్ రూపంలో కూడా అంటే ఏదో సినిమాల్లో పోలీసులే హత్య చేసి ఆ తర్వాత ఆ దర్యాప్తులో వాళ్ళే భాగమై ఏ విధమైనటువంటి మనం సీన్ చూస్తామో ఎగ్జాక్ట్ గా సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి మర్డర్ కూడా అదే విధమైనటువంటి సీన్ మళ్ళీ రీక్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు పాత కక్షల వల్ల 26 ఏళ్ల కానిస్టేబుల్ షరీఫ్ అనే వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు చంపేసిన తర్వాత అక్కడ పూడ్చిపెట్టాడు. ఆ పూడ్చిపెట్టడానికి కూడా ఈ సుందరయ్య అనే వ్యక్తి తోటి సహాయం తీసుకొని అతని ద్వారా కూడా అక్కడ పూడ్చిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. తన పలుకుబడి యూజ్ చేసి ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ నెక్స్ట్ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతం చేసినప్పుడు అక్కడ మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అందరూ కూడా అక్కడ చేరుకొని ఆ మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. సో అప్పుడు నెక్స్ట్ రోజు అంటే బుధవారం రోజు ఈ మర్డర్ జరిగినటువంటి బుధవారం రోజు ధైర్యంతో మళ్ళీ విధుల్లో కూడా ఇటు షరీఫ్ పాల్గొన్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో అది పూర్తిగా కూడా మృతదేహాలను బయటకు తీస్తున్న సమయంలో డ్యూటీలో షరీఫ్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడికి ఎవరికి అనుమానం రాకుండా ఆ డ్యూటీలో తానే ఉంటూ అక్కడ స్థానికంగా ఎవరు రానివ్వకుండా, ఎందుకంటే సాధారణంగా మనకి ఇలాంటి క్రైమ్ సీన్లలో పూర్తిగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రొసీజర్ కు ఆ పోలీస్ బందోబస్తు నడుమ కూడా జరుగుతూ ఉంటుంది. వేరే వాళ్ళని రానివ్వరు. సో ఆ పూర్తి డ్యూటీని ఇటు షరీఫే చూసుకున్నాడు. అంటే కీలక హంతకుడుగా ఉన్నటువంటి షరీఫే చూసుకున్నాడు. అటువైపుగా ఎవరైనా స్థానికులు వచ్చినా కూడా మీరు రాకూడదంటూ కూడా వారిపై కూడా బెదిరించా. అంటే ఈ పూర్తిగా కూడా ఎలా అంటే ఆ పూర్తిగా ఈ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఎలాంటి ఆధారాలు మిస్ అవ్వకూడదనే నేపథ్యంలో అందరికీ బయటికి కనిపించే విధంగా కూడా అతను ఆ విధంగా యాక్టింగ్ చేశాడు. కాకపోతే ఇటు ఎవరైతే ఆ గడ్డపారతో పూడ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుందరయ్యని లోతుగా విచారించగా షరీఫ్ హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పోలీసులు షరీఫ్ ని అదుపులోకి తీసుకుని దాన్ని లోతుగా కూడా విచారిస్తున్నారు. ప్రాథమికంగా పాత కక్షల వల్లే ఈ మర్డర్ చేసినట్లయితే షరీఫ్ చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి చూడాలి. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ పైన అనేక అనుమానాలు, ప్రశ్నలు, ఆరోపణలు లేవనెత్తుతున్న సమయంలో అసలు కానిస్టేబులే ఇలా ఈ విధమైనటువంటి దారుణాలకు ఒడిగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే షరీఫ్ ని పూర్తిగా కూడా విచారించిన తర్వాత అసలు ఏ కారణాల వల్ల ఈ విధమైనటువంటి హత్యకు పాల్పడ్డాడు, లేకపోతే ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా, లేకపోతే డబ్బు విషయంలో ఏమైనా తగాదాలు ఉన్నాయన్న కోణంలో కూడా విచారించే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. థాంక్యూ అక్రమ్.